ఒకరికే వందనం అందరికీ యగనామం. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఎన్నికల్లో హామీ. మేనిఫెస్టోలో తల్లికి వందనం స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. అధికారులకు వచ్చిన తర్వాత జీవో మనం చూసుకుంటే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. జీవో నెంబర్ 29లో ఒక తల్లికి మాత్రమే తల్లికి వందనం అని స్పష్టీకరణ చేశారు. 1 కోటి మంది పిల్లలను నిలువుగా మోసం చేస్తున్న చంద్రబాబు ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒకరికే అంటూ మెలిక. అది ఎప్పుడిస్తారో కూడా తెలియదు. 5 ఏళ్ల డేటా ఉన్న లబ్ధిదారుల ఎంపిక పేరుతో సాత్సర్యం చేస్తున్న సర్కారు. ఇన్నాళ్లకు కేవలం ఇక్కడ గైడ్లైన్స్ మాత్రమే జారీ, అందులోనూ ప్లేటు ఫిరాయింపు. ఏటా జూన్ నెలలోనే అమ్మఒడి జమ చేసిన జగన్ సర్కారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా 5 పథకాలు అయితే వచ్చేవి. సో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినప్పటికీ దాన్ని అయితే అమలు చేయలేకపోతున్నారు. సో ఈ మహిళ ఎంతగా వాపోతుందో మీరు చూడండి. 60,000 వస్తాయని ఎదురు చూస్తున్నాం. మేము విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది దరి K1లో కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు 4 పిల్లలు. పెద్ద అబ్బాయి రుషిత్ సింగ్ 10వ తరగతి, రెండవ అబ్బాయి సౌమిత్రి సింగ్ 6వ తరగతి, మూడవ అబ్బాయి హేమంత్ సింగ్ 3వ తరగతి, 4వ అబ్బాయి పనంత్ సింగ్ నర్సరీ చదువుతున్నాడు. గతంలో 3 పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో, ఒక అబ్బాయిని ప్రైవేట్ పాఠశాలలో చదివించేవాళ్ళం. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తింపజేసిన చెప్పడంతో 4గురిని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాం. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం మాపై ఒత్తిడి చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తల్లికి వందనం పథకం 60,000 ఇస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఒకరికే అంటున్నారు అంటూ ఈవిడైతే వాపోయిందనమాట. సో ఇది మరి ఈ విధంగా ఉంది ప్రజెంట్ ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించి. సో ఇలాగే ఈ పథకాలకు సంబంధించి కంప్లీట్ సరైన అంటే మనకి నిజమైన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.